నోరూరించే పచ్చళ్ళు పెట్టగలరా? కారం, మసాలా పౌడర్లు తయారు చేయడం వచ్చా? అయితే మీరు ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. ఇంటి దగ్గరే ఉంటూ వీటిని తయారు చేసి ఉపాధి పొందొచ్చు. మినీ దాల్ మిల్లులు, మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి లాభాలు పొందవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని అమలు చేస్తుంది. ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్లు అందిస్తారు. యూనిట్ ఏర్పాటుకయ్యే ఖర్చులో సొంత వాటాగా 10% పెట్టుబడి పెడితే చాలు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు. కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకున్నా, ఇప్పటికే ఉన్న యూనిట్ ను విస్తరించాలనుకున్నా ఈ పథకం ఆర్థిక సాయం అందిస్తుంది. దీంతో ప్రాజెక్టు ఖర్చుల్లో గరిష్టంగా 10 లక్షలు లేదా 35% సబ్సిడీ పొందవచ్చు. వ్యాపారానికి కావలసిన మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్కు ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిండి గిర్ని, మిరప, పసుపు, మసాలా పౌడర్లు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, కొబ్బరి పొడి, అరటి చిప్స్, ఇడ్లీ, దోసపిండి తయారీ, ప్యాకింగ్, అప్పడాలు, వడియాలు, రొట్టెలు, కేకులు, వేరుశనగ చెక్క, ఫ్లేవర్డ్ మిల్క్, సోలార్ డీహైడ్రేషన్ లాంటి బిజినెస్లు 5 లక్షల లోపు యూనిట్ గా పరిగణిస్తారు. ఇక వంట నూనెలు, సేమ్యా, మిల్లెట్స్ ఆధారిత ఉత్పత్తులు, చాక్లెట్లు, చపాతీ, పరోటా, అరటి పొడి, మిల్లెట్ ఫ్లేక్స్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, పశువుల దానా తయారీ, నన్నారి, పండ్ల జామ్ లాంటి బిజినెస్లను 5 నుంచి 10 లక్షల లోపు యూనిట్ గా పరిగణిస్తారు. ఇక తేనె ప్రాసెసింగ్, నూనెల తయారీ, మిల్లెట్స్, ధాన్యం, పప్పు మినీ మిల్లులు లాంటి బిజినెస్ ను 10 నుంచి 20 లక్షల లోపు యూనిట్ గా పరిగణిస్తారు. చపాతీ, పరోటా, మిల్లెట్, పాస్తా, ఐస్ క్రీం, రవ్వ పిండి యూనిట్లు, స్క్వాష్లు, సోయా ప్రాసెసింగ్, పిల్లల పోషకాహారం తయారీ బిజినెస్లను 20 లక్షల నుంచి 30 లక్షల లోపు యూనిట్ గా పరిగణిస్తారు. చేపలు, మీట్ ప్రాసెసింగ్, మిల్క్ చిల్లింగ్, కాఫీ ప్రాసెసింగ్, పశువుల దానా, లెమన్ ప్రాసెసింగ్, మొక్కజొన్నల ఆధారిత ఉత్పత్తులు, పండ్ల రసాల యూనిట్లను 35 లక్షల నుంచి 50 లక్షలకు పైగా యూనిట్లుగా పరిగణిస్తారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ కు 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కొత్తవారు, అలాగే ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు ఎలాంటి పూచీకత్తు లేకుండా 1,00,000 నుంచి 10 లక్షల వరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం లోన్లు పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత వ్యాపారాలు, కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మహిళా సంఘాలు, భాగస్వామ్య సంస్థలు, యాజమాన్య సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో తమ పరిశ్రమను విస్తరించాలని భావించేవారు లేదా కొత్త పరిశ్రమ స్థాపించాలనుకునేవారు సైతం ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు. డ్వాక్రా సంఘాల మహిళలకు సబ్సిడీ లోన్లతో పాటు సంఘం ద్వారా ఒక్కొక్కరికి అదనంగా 40,000 చొప్పున సాయంగా అందిస్తారు. ప్యాకింగ్, ముడి సరుకు, ఇతర పెట్టుబడికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకొని తర్వాత చెల్లించాలి. వ్యాపార అభివృద్ధి కోసం పరికరాల వాడకం, ఆధునిక పద్ధతులు, ఇతర అంశాలలో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. అలాగే సంఘటిత రంగంలో ఉన్న పెద్ద పెద్ద రీటైల్ వ్యాపారులను సమన్వయపరుస్తూ పెద్ద బ్రాండ్లకు దీటుగా పోటీగా నిలిచేలా మార్కెటింగ్, బ్రాండింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ కింద బిజినెస్ చేయాలనుకునేవారు www.pmfmeap.org వెబ్సైట్లోకి దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, పాన్ కార్డ్, యూనిట్ అడ్రస్ ప్రూఫ్, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, యూనిట్ నిర్వహించే బిల్లింగ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, మెషిన్లు, షెడ్కు సంబంధించిన కొటేషన్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ₹1,00,00,000 వరకు లోన్లు పొందే అవకాశం ఉంది. యూనిట్ ఖర్చులో లబ్ధిదారుల వాటా 10%, 90% బ్యాంకు లోన్ ఉంటుంది. ఈ మొత్తం డబ్బులో 35% సబ్సిడీ పోగా 55% లోన్ను బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమను నెలకొల్పిన అనంతరం 3 నెలల్లోపు సబ్సిడీ అమౌంట్ బ్యాంకు అకౌంట్లో పడుతుంది.